వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థుల పదవికాలం ముగిసి ఎంపీడీసీ జెడ్పీటీసీల పదవికాలం ముగిసి నెలలు గడుస్తున్నది. గ్రామాలు కుంటుపడుతున్నాయి, మండలాలు వెనకబడుతున్నాయి, జిల్లాలు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా కులగణన చేసింది. ఆ తర్వాత మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థల్లో కావచ్చు, ఇక ఉద్యోగాల్లో కావచ్చు అని చెప్పేసి, రాజకీయాల్లో కావచ్చు అని చెప్పేసి చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే మరి 42% రిజర్వేషన్కు ఏ రకంగా అమలుకు సాధ్యాసాధ్యాలు ఉంటాయనేటువంటి కోణంలో ఆలోచన చేసి ఓవైపు చట్టసభల్లో బిల్లు పెట్టి ఇక్కడ ఆమోద ముద్ర వేసుకొని మరి ఢిల్లీకి పంపించింది. పార్లమెంటు ముంగిట బీసీల 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు కనబడుతున్నది, విద్య ఉద్యోగ రాజకీయాలకు సంబంధించి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు మాత్రం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆర్డినెన్స్ ఆమోదంతో ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. ఆలోచనకు తగ్గట్టుగానే ఆచరణ మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జీవో పాస్ చేసి ఎన్నికలకు పోవాలనుకుంటున్నది. సో ఈ నేపథ్యంలో మరి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని స్థానాలని మరి ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన నేపథ్యంలో ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే క్లియర్గా ఒక డేటాను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీసీ స్థానాలు ఎన్ని, ఇక జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని, మరి ఎన్ని గ్రామ పంచాయతీలు అనేటువంటి ఒక లెక్కల్ని తీసుకొచ్చింది. ఆ లెక్కల ప్రకారం ఇక ఎన్నికల కమిషన్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలకు అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సులు కానీ, సామాగ్రి కానీ, సిబ్బంది కానీ, దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క పూర్తి స్థాయి డేటాను మొత్తం కూడా తీసుకున్నది. ఓవైపు అంతా కూడా సిద్ధం చేసి పెట్టింది. గుర్తుల కేటాయింపు కూడా సిద్ధమైంది. సో ఇవన్నీ అంశాలనే మాట్లాడదాం. ఇక బనకచర్లకు సంబంధించి కూడా వివాదం రోజు రోజుకు ముదురుతున్నది. బనకచర్ల వివాదము ముదురుతున్నది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఢిల్లీ దగ్గరికి పోయారు. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతోటి భేటీ అయ్యి మరి ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీ వచ్చే ఈ నెల 21లోపు ఆ కమిటీ ఏర్పడుతుంది, ఆ కమిటీ డిసైడ్ చేస్తుందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సో వైపేమో రేవంత్ రెడ్డి ఒక లెక్క ఉన్నది, ఏపీ మంత్రులు ఇంకో లెక్క ఉన్నది ముచ్చట అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇట్లా చెప్పుకోబోతే చాలా అంశాలు ఉన్నాయి. కల్వకుట్ల కవితక్క గురించి కూడా ఉన్నది. కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట. కవితక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కవితక్క చేసేటువంటి విహార శైలి మరి బీఆర్ఎస్ పార్టీకి కల్వకుట్ల కుటుంబానికి మాయని మచ్చలేక తయారవుతున్నటువంటి నేపథ్యంలో కల్వకుట్ల కవితక్కను పక్కన పెట్టాలనే ఆలోచన మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేస్తున్న ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇట్లా చాలా అంశాలున్నాయి. మహిళలకు 2,500 రూపాయలు ఈ స్థానిక ఎన్నికల లోపలనే ఒక రేషన్ కార్డు మీద ఒక మహిళకు 2,500 రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆలోచన చేస్తుందట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్లకు పోదాం, తర్వాత పూర్తి వార్తా కథలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడదాం. రైట్, మన తొలివేలుగు ఈ పేపర్లో బనకచర్ల ఉత్తదే, మీటింగులో అసలు చర్చకే రాలే, కేంద్రం ఎవరికి సపోర్టు చేయలేదు, జల వివాదాల పరిష్కారానికి కమిటీ, కేంద్ర రాష్ట్ర సాంకేతిక నిపుణులతో నియామకం, వారి సూచనల మేరకే తదుపరి నిర్ణయాలు, ఇక కాలువలపై టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం, తెలంగాణ హక్కులను దారాదత్తం చేస్తున్న కేసీఆర్, ఆయన చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం, ఇక సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలంటూ ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో బనకచర్ల ఉత్తదే అంటున్నారు. మరి ఉత్తదా నిజమైనదా, ఉత్తదా గట్టిదా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రెడీ, ఇంకో వార్త విజయశాంతి అల్కా అని చెప్పేసి మనకు కనబడుతుంది. గత కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్, మంత్రి పదవి దక్కలేదనేనా, ఇక ఎలాంటి కార్యక్రమాలకు రాని ఎమ్మెల్సీ పిలిచి పదవిస్తే ఏం చేస్తున్నారు, ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టాల్సిన పని లేదా, స్థానిక ఎన్నికల వేళ కొత్త చర్చ, కనీసం ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయనంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో చర్చ, ఇక పోస్టులు పెడుతున్న సొంత పార్టీ క్యాడర్. సో విజయశాంతి గురించి మీకు అందరికీ తెలుసు, లేడీ డైనమిక్ అని చెప్పేసి గతంలో మనం విన్నాం. సో అటువంటి డైనమిక్ లీడర్, ఫైర్ బ్రాండ్, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, కేసీఆర్ కల్వకుట్ల ఫ్యామిలీని కౌంటర్లతో మరి హతలాకుతలం చేసేటువంటి వ్యక్తి విజయశాంతి. అటువంటి విజయశాంతి మరి ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? ఎవరు ఊహించని రీతిలో ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ తెచ్చుకుంది. మరి విజయశాంతి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాక ఆ పార్టీకి మరి ఆ పదవికి న్యాయం చేయాలిగా అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారట. ఓవైపు కేటీఆర్ విరుచుకుపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మీద, ఓవైపు కల్వకుట్ల కవితమ్మ మరి
ఇక రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది బీసీలనైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనైనా. మరి అటువంటి కల్వకుంట్ల కవితకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక బీసీ బిడ్డగా మరి విజయశాంతికి ఉన్నదా లేదా, ఒక ఎమ్మెల్సీగా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి విజయశాంతికి ఉన్నదా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుందట. ఎమ్మెల్సీ పదవి మరి వచ్చిన తర్వాత కూడా ఈ మౌనం ఎందుకు అంటూ విజయశాంతిని క్వశ్చన్ చేస్తున్నట. మనము డిస్కస్ చేద్దాం. చాలా బాధ్యత ఉన్నది విజయశాంతి మీద, ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఆమెకు ఎమ్మెల్సీగా. ఆమె దగ్గర వాయిస్ ఉంది, ఫైర్ ఉంది. ఆ ఫైర్ని ఆ వాయిస్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం యూజ్ చేస్తే ఇంకొంత గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి కొంత బలం పెరుగుతుంది. విజయశాంతి ఒక ఉద్యమం టైంలో మరి కీలకంగా వచ్చినటువంటి ఒక ఉక్కు మహిళ కాబట్టి సో అటువంటి విజయశాంతి రోల్ని ఎట్లా మాడిఫై చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్. రేవంత్ ఊసలు వెళ్ళంట, బనకచర్లపై అబద్ధాలు చెప్తున్నాడు. భేటీలో మొదటి అంశమే అది. ప్రాజెక్టుపై చర్చించామన్న ఏపీ మంత్రి నిమ్మల. అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ రిమోట్ పాలన. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలంటూ వార్త కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే అర్థం లేకుండా పోతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హరీష్ అన్నకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. హరీష్ అన్నను ఆయన మాట్లాడే విమర్శలు చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో హరీష్ అన్నకి ఏమైందో తెలియదు, కానీ మాట్లాడినా ఓ పోస్ట్ పెట్టినా ఓ ప్రెస్ మీట్ పెట్టినా అర్థం లేకుండా అయిపోతున్నది. సో అట్లా అవుతున్నది. డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా మనం. ఎన్నికలకు ముందు మరో కొత్త పథకం అంట. ఎన్నికలకు ముందు మరో కొత్త పథకం అంట. త్వరలో మహిళల ఖాతాలో 2,500 రూపాయలు. ఆగస్టు 15న ప్రారంభించే ఛాన్స్. కసరత్తు చేస్తున్న అధికారులు. ఇక సెర్ప్ మెప్మాల నుంచి వివరాల సేకరణ. రేషన్ కార్డు ఉన్నవందరి వారికి ఇచ్చే యోచన. కుటుంబాల్లో ఒక్కరికి ఇచ్చేలా నిబంధన అంటూ వార్త కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. వాళ్ళు హామీని నెరవేర్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆగస్టు అంటే ఇది జూలైగానే వచ్చే నెలలోనే మరి 2,500 రూపాయలు ఒక రేషన్ కార్డు మీద ఒక మహిళకు ఇచ్చే ఆలోచన చేస్తుందంట. మరి ఇస్తే బాగుండు, ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంతా కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,500 ఎప్పుడు ఇస్తుందో, మా భర్తనో మా తండ్రినో మా అన్ననో మా తమ్మునో చేయి చాచి మరి రూపాయి అడగకుండా 2,500 రూపాయలతో మా జీవితాన్ని మేము ఏదో రకంగా ఎక్కడో ఒక చోట ఉపయోగించుకోవచ్చు, చిట్టి వేసుకోవచ్చు, పిల్లోడు స్కూల్ ఫీజు కట్టవచ్చు, లేకపోతే ఇంకేమైనా మేము బట్టలు కొనుక్కోవచ్చు, ఇంకో రకంగా ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి ఆ 2,500 ఉపయోగపడతాయని చెప్పేసి చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల కుప్ప అంటున్నది. ఈ అప్పుల కుప్పల టైంలో ఈ 2,500 ఇస్తుందా ఇయ్యదా పక్కన పెడితే బట్ ఒక తీపి కబురు చెప్పే ఆలోచన ఉన్నది. ఓవైపు చీరలు అంటున్నారు, ఇంకోవైపు 2,500 అంటున్నారు. కాబట్టి చూద్దాం, కొంత మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుని చేయాలంటుంది. కాబట్టి కోటీశ్వరుని చేస్తుందా, మరి ఏం చేస్తారని చూద్దాం. ఇక స్థానిక ఎన్నికలకు రెడీ. జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఖరారు. 12,778 పంచాయతీలుంటే ఇక 1,12,694 వార్డులు ఉన్నాయంట. సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు వచ్చినాయంట. సో డిస్కస్ చేద్దాం. రైట్. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి భర్తను హత్య చేసిన భార్య. వరంగల్ జిల్లా వరదన్నపేటలో ఘటన. బావపై మోజుతోనే దారుణమంటూ పోలీసుల విచారణ వెల్లడి. ఏంది ఈ పోయేకాలం వచ్చిందా ఏంది ఈ ఆడోళ్ళకు కొంతమందికి పోయేకాలం వచ్చిందా ఏంది? అరే నేను ఆకాశంలో సగం అంటూ మనం అమ్మాయిల్ని పొగుడుతూ ఉంటే, ఆడోళ్ళని పొగుడుతూ ఉంటే పాపం కొంతమంది మహిళలు ఎందుకో ఈ మధ్య కాలంలో చూడండి, ఈ మధ్య కాలంలో మొత్తం మహిళలవే ఎక్కువ కనబడుతున్నాయి క్రైమ్. రేపు మరి మహిళా సంఘాల లెక్క పురుష సంఘాలు వస్తాయేమో. పురుషులకు న్యాయం చేయాలి, పురుషుల హక్కుల కోసం కొట్లాడతాం, పురుషుల ప్రాణాల కోసం మేము కొట్లాడతామని పురుష సంఘాలు కూడా ఏమైనా తెర మీదకి వస్తాయేమో అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు మనం మహిళా సంఘాలే చూసినాం. మహిళలకు అండగా మహిళా సంఘాలు ఉండేవి. ఎవరైనా మహిళల్ని వేధించినా, మహిళలను మరి అత్తమామలు ఇబ్బంది పెట్టినా, భర్త మరి ఒకవేళ వరకట్నం వేధింపులు గురైనా కూడా మహిళా సంఘాల దగ్గరికి పోయి ఆశ్రయించేటోళ్ళు మహిళలు. బట్ ఇప్పుడు అట్లా లేదు, మహిళలే రివర్స్ అయిపోయారు. ఇక్కడ చూడండి, కేవలం భావం మీద మోజుతోటి కట్టుకున్న భర్తకు పురుగుల మంది ఇచ్చి కూల్ డ్రింక్లో చంపేసిందట. కనబడుతుంది కదా ఇక్కడ, భర్తను పురుగుల మంది ఇచ్చి చంపిందట మోజుబడి. ఇది ఎక్కడి కథను అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి హత్యలు, ఆత్మహత్యలు అన్నీ కూడా ఇక ఇల్లీగల్ ఎఫైర్ తోటి ఎక్కువ నడుస్తున్నాయి. సో మరి మహిళల్లో మార్పు రావాలా, పురుషుల్లో మార్పు రావాలా,
ఈ సమాజంలో మార్పు రావాలని అర్థమవుతలేదు. ఇంకో వార్త చూడండి. అతనికి 42, ఆమెకి 22. తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమ, పురుగుల మందు తాగి యువతి సూసైడ్. వరంగల్ జిల్లాలో ఘటన. బతికించు నాన్న అంటూ ఆవేదనంట. ఏమైనా కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి, తిట్టొద్దు. కానీ ఆయనకు 42 ఏళ్ళ వయసు ఉందంట, ఆమెకి 22 ఏళ్ళు. అంటే పట్టుమని కొడితే ఆమె ఇంటరో డిగ్రీ కూడా కంప్లీట్ కాలే. ఇంటరో డిగ్రీ కూడా కంప్లీట్ కానీ ఒక అమ్మాయి 42 ఏళ్ళు అంటే ఆయన కంటే డబల్ వయసు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమలో పడ్డదంట. ఇదేం ప్రేమ నాకు అర్థం కాదు. ప్రేమలో పడి ఇక పురుగుల మంది అయిందంట. ప్రేమ విఫలమై పురుగుల మంది అయితే మరి నన్ను బతికించు నాన్న అంటుందంట. ఈ తోడు సచ్చిందే బెస్ట్, బతికించుడు కాదు. తండ్రి తెలియదు, తాత తెలియడు, తమ్ముడు తెలియడు, అన్నాడు తెలియదు. వాయు వరుసలు మరిచి ఈ ప్రేమలు, ఈ యొక్క ఇల్లీగల్ ఎఫైర్లు పెట్టుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని బ్రహ్మంగారు ఆ రోజు చెప్పినట్ట కాలజ్ఞానంలో, వాయు వరుసలు మరిచి అని చెప్పేసి. సో ఈ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. అన్ని వాయు వరుసలు మరిచి ఇప్పుడంతా కూడా వ్యవహారాలన్నీ అట్లే నడుస్తున్నాయి. రైట్, ఈనాడు చూద్దాం ఒక్కసారి. ఈనాడు చూస్తే ఈ ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేస్తాయి ఒకసారి. అట్లే స్థానిక ఎన్నికల్లోపు 2500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా లేదా అని ఒక పోల్ పెట్టి తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకురా లేదని చూద్దాం. స్థానిక సంస్థలు లేదంటే సర్పంచ్ ఎన్నికలను పెట్టినా పర్లేదు. సర్పంచ్ ఎన్నికల్లోపు ప్రతి మహిళకు 2500 పథకం అమలు అవుతుందా లేదా అని ఒక పోల్ పెట్టు. తెలంగాణ ప్రజలు ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతుర్రో చూసే ప్రయత్నం చేద్దాం. జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అంటూ వార్త కనిపిస్తుంది కదా. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని. సో ఇంకోటి, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అంటూ సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదన రాలేదంటూ, ఇక ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూస్తారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది, వారికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా పరిష్కారం లేదంటూ. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక 566 జెడ్పీటీసీలు ఉన్నాయంట మొత్తం. 5773 ఎంపీటీ స్థానాలు ఉన్నాయంట మొత్తం. ఇక రాష్ట్రంలో 12778 పంచాయతీలు, 112,694 వార్డులు ఉన్నాయంట. మరి గత 2019 ఎన్నికలతో పోలిస్తే కొంత తగ్గినాయంట. తగ్గనికే కొన్ని కారణాలున్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్గా హరీష్ రావు కామన్గా కనబడుతుంది. ఇంకేం కనబడుతున్నాయి? భూమిలోకి ఇంకే వర్షపు నీరు 15% రాష్ట్రంలో 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన భూగర్భ జల వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జీఆర్ఐ. ఇంకేడబోతున్నాయి నీళ్ళు? మరి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ బీరకపాయ, ఏడంటే ఆడ కంపెనీలు రావట్టే. ఈ ఏడబోతాయి లోపలికి నీళ్ళు, ఏడబోతాయి నీళ్ళు వృధా అవుతున్నాయి. కానీ ఎవరైనా నీటి కోసం అది అంటారుగానే నీటిని స్టోర్ చేసుకోవడానికి ఎవరైనా సంపులో లేకపోతే ఇతర ఏమైనా ఏర్పాటు చేస్తున్నట్టు ఏం లేవు. చెంచల్ కూడా జైలుకు మురళీధర్ రావు అంటూ అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు అంటూ వార్తలు కనబడుతుంది. రైట్, ఇంకేం హైలైట్ కనబడుతున్నాయి? ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా కామన్గా వార్త ఇదే కనబడుతుంది. ఏది? ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి బనకచర్ల జల వివాదాలపై కమిటీ అనేది. ఇక 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఆ ముగ్గురు అక్రమాస్తులు 1000 కోట్ల పైనట. ఆ ముగ్గురి అక్రమాస్తులు 1000 కోట్ల పైనట. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ. మురళీధర్ రావు పరారి హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసులు వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్. మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకు తరలింపంట. చూసినారా? ఇలాంతా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి. కాళేశ్వరంలో మరి కాళేశ్వరం ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు, ఇంకా ఈ ఇతర కాంట్రాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళది ఒక్కొక్కటి లాగుతుంటే తీగ లాగితే డొంక కలిగినట్టుగా ఆ నలుగురు సినిమానే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అనుకుంటా, మా వాళ్ళకి తెలిసినవచ్చు. ఆ నలుగురు సినిమా స్టోరీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తర్వాత. ఆ నలుగురిలో మనం చచ్చిపోయినాడు ఓ నలుగురు కావాలి మన పాడేమోని, కానీ ఆ సినిమా పూర్తి ఎండింగ్ ఉంటుంది. ఎండింగ్లో చివరి సందేశం అది ఉంటుంది. బట్ ఇక్కడ ఎట్లుంది తెలుసా? వీళ్ళు అక్కడ ఆ నలుగురు కావచ్చు, కానీ ఇక్కడ ఈ ముగ్గురు చేసింది ఏంటంటే వీళ్ళే 1000 కోట్లు దోషిరు. కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లలో మేమేం తక్కువ తినాలని చెప్పేసి 1000 కోట్లు దోషిరట ముగ్గురే. ఈ ముగ్గురు మోతపర్లు 1000 కోట్లు దోసుకుంటే ఇంకా
మిగిలినటువంటి కాంట్రాక్టర్లు, మిగిలినటువంటి ఇంజనీర్లు, మిగిలినటువంటి ఆఫీసర్లు ఎంత దోషిరో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎవరిసో మీ 1000 కోట్లు వీళ్ళ అయ్యా, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళు ఏమైనా చెమట తీసి కష్టపడి సంపాదించారంటే కాదు. మనలాంటి పేదోళ్ళు కడుతున్న ట్యాక్సుల మీద మరి వస్తున్నటువంటి డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల పేరు మీద అక్రమంగా దోచినటువంటి దొంగలు వీళ్ళంతా. ఈ దొంగలు ఏం చేయాలో తెలంగాణ ప్రజలే మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్గా ఇంకోటి ఏమున్నది, V6 వెలుగులో చూస్తే మనము శాంతి చర్చలకు పుతిన్ ఒప్పించండి, ఇక రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తారట. ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్, ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిక. ఇక నడుస్తూనే ఉన్నది యుద్ధం ఇలాది. ఇక ఇంకో కామన్ వార్త ఇంతకుముందు చూసినాం కదా, 566 ఎంపీటీసీ జెడ్పీటీసీలు, 5773 ఎంపీటీ స్థానాలు, 31 జెడ్పీలు అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తే, ఇక కృష్ణా గోదావరి జలాలపై కమిటీ అంటూ ఇంకో వార్త. రైట్గా కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం అంట, వాళ్ళను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యమంటూ మంత్రి వివేక్. గత ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోలేదని ఫైర్, మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ మంత్రి దామోదర. సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు, వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు. కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ అని చెప్తున్నాం కదా, అదే వార్త ఇప్పుడు. ఇక ఈయన మురళీధర్ అనేటువంటి వ్యక్తిని తీసుకుపోయి వారం రోజులు 15 రోజుల పాటు రిమాండ్కి విధించినట్టు తెలుస్తున్నది. సో ఆయనకు సంబంధించిన వార్త కనిపిస్తే, ఇక ఇంకేమున్నాయి, TBGKSలో కవితకు చెక్కు, సంఘం ఇన్ఛార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్. ఇకపై సంఘం కార్యకలాపాలని పార్టీకి అనుబంధంగానే జరగాలంటూ ఆదేశాలు. ఇక 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత. సో కల్వకుంట్ల కవితక్క ఏదైతే ఈ TBGKSలో గౌరవ అధ్యక్షురాలుగా 10 ఏళ్ళ నుంచి ఉన్నదట. మరి ఏమైందో తెలియదు కానీ గౌరవ అధ్యక్షులుగా తీసేస్తూ మరి కొప్పులకు ఇచ్చారు, సంఘం ఇన్ఛార్జ్గా కొప్పులకు ఇచ్చారు. అంటే ఈ లెక్కన చూస్తుంటే ఏమవుతున్నది, కల్వకుంట్ల కవితక్కను మెల్లగా పార్టీ నుంచి పక్కకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. అక్కని ఇప్పుడే సైడ్ చేస్తే అక్క కొత్తగా జాగృతి పెట్టుకొని జాగృతితోటి జనాలకు పోయే ప్రయత్నం చేస్తుంది, జాగృతితోటి జైగొట్టించుకుంటుంది, జాగృతితోటి యుద్ధం చేస్తున్నది. మరి అటువంటి కవితక్కను మరి గౌరవ అధ్యక్షురాల 10 నుంచి తప్పించుడంటే ఏదో పెద్ద ప్లాన్ ఉన్నది కేటీఆర్, దాని ఒక చర్చ జరుగుతున్నది. మరి డిస్కషన్ చేద్దాం ఏం చేయబోతుంది అనేది. రైట్, ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక దిశలో కనుక చూస్తే స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు కామన్ వార్త కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా నిర్వహించాలి, ఎలక్షన్ మెటీరియల్ రెడీ చేయనట్టు అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలట. బీసీ ఆర్డినెన్స్పై న్యాయశాల అటార్నీ జనరల్కు లేఖ రాసే ఆలోచన గవర్నర్, ఆ తర్వాతే తుది నిర్ణయం అంటూ వార్త. రాజకీయాల్లో ఉత్కంఠ అంటూ మనకు కనబడుతుంది. ఏపీకి కేఆర్ఎంబి, తెలంగాణకు జీఆర్ఎంబి, గోదావరి కృష్ణా సమస్యల పరిష్కారానికి అధికారుల ఇంజనీర్లతో కమిటీ అంటూ వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది నిన్నది. ఇక రైతుల కోసం కొత్త పథకం వస్తున్నదంట. PM ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2025-26 నుంచి 6 ఏళ్ల పాటు కొనసాగి దేశవ్యాప్తంగా 100 జిల్లాలు అమలట. ఏటా 24 కోట్లు కేటాయింపు, 24,000 కోట్ల కేటాయింపు. ఇక NDPCకి 20,000 కోట్లు పెట్టుబడికి సైతం గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలంటూ వార్త కనిపిస్తుంది. సో మరి చూద్దాం, కొత్త పథకం రాబోతుందంట రైతన్నలకు. 11 రోజులు మహిళపై గ్యాంగ్ రేపు, 7 దుండగులు అఘాయిత్యం, లైంగిక దాడి చేస్తూ వీడియోలు, బయటకు చెబితే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులు, అపస్మారక స్థితిలో ఉండగా రోడ్డుపై వదిలేసిన నిందితులు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. రాజస్థాన్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి. సో 11 రోజులు ఒక మహిళపై గ్యాంగ్ రేప్ చేసిరట. కనీసం పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోలేదట. 7 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 11 రోజుల పాటు పాపం ఆ మహిళను చిత్రహింసలు పెట్టిరట. పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇస్తే పోలీసులు పట్టించుకోవట్లేదట. సో వ్యవస్థలు ఎట్లా తయారైనాయి, ఎవరి కొమ్ము కాస్తున్నాయి, ఒకసారి ఆలోచన చేయాలి. నిధులు రాహుల్కు, నీళ్లు చంద్రబాబుకు, గురుదక్షిణగా గోదావరి జలాల్ని అప్పజెప్పేందుకు గద్దెనెక్కిన రేవంత్ అంటూ 2 రాష్ట్రాలకు 2 సీఎంలు ఎందుకు, రేవంత్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయండి, బొట్టు నీరు ఏపీకి అప్పజెప్పిన మరో పోరాటం అంటూ కేటీఆర్ గారు ఇలా పాపమేమో సౌంతి ప్రేమ చూపిస్తున్నాడు. జూబ్లీహిల్స్ గెలిస్తే గ్రేటర్ మనదే, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి, పోటీకి ధీటైన నేతలను సెలెక్ట్ చేయండి అంటూ రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలంటూ వర్క్షాప్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ అంట. ఇక పగటి పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ సిపి
హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్కింగ్ అంట. ఇటీవల జరిపిన టెస్ట్లో ఓ బస్ డ్రైవర్కు 400 పాయింట్లు అంటూ వార్త కనిపిస్తుంది. సో మందుబాబులు ఇక ఇంకెవరైనా పోలీసులు మీకు సర్ప్రైజ్ ఇస్తున్నారట. సామాన్యులకు పోలీసుల సర్ప్రైజ్ టైటిల్ పెట్టుకోది, మందుబాబులకు పోలీసుల సర్ప్రైజ్ అని కూడా పెట్టుకో. సో మందుబాబులకు పోలీసులు సర్ప్రైజ్ ఇస్తున్నారట. మొన్నటిదాకానే 5 గంటలకో 6 గంటలకో సాయంత్రం కాగానే పుల్లలు పెట్టేది, మీటర్లు పెట్టి మీ దగ్గర పాయింట్లు చెక్ చేసుకొని కేసులు రాసుడా, మిమ్మల్ని వదిలిపెట్టుడా, కౌన్సిలింగ్ ఇచ్చినా చేసేది. ఇప్పుడు అట్లా కాదంట. పోలీసులు డే టైంలో కూడా సర్ప్రైజ్ ఇస్తారట మద్యం బాబులకు. ఉదయం పూట కూడా పొద్దుగాల 6 గంటలకైనా కావచ్చు, మధ్యాహ్నం 12 గంటలకైనా కావచ్చు, 4 గంటలకైనా కావచ్చు. కానీ ఇక మీకు ఒకవేళ మందు తాగితే మీటర్ పెట్టుడే, పాయింట్లు వచ్చుడే, కేసులు రాసుడే, తీసుకుపోయి జైల్లో వేసుడే. సో మందు తాగేటోళ్ళు జర ఆలోచన చేయరు. సర్ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట పోలీస్ మామలు. మరి ఆ బహుమతి తీసుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది డిసైడ్ కాండి. ఇక రాజకీయ ప్రయోజనాలకే ప్రాణహిత మార్పు, నీటి లభ్యత లేకనే మేడిగడ్డకు మార్చినట్టు బీఆర్ఎస్ వాదన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఏసీబీ వల్ల పంచాయతీరాజు ఈఎన్సీ అంట బదిలీ కోసం 50,000 డిమాండ్. కనకరత్నంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆఫీసర్లు ఈ స్థాయి అధికారి పట్టుబడడం ఇదే తొలిసారంట. ఆయన నివాసంలో సోదాలు, అనంతరం అరెస్టు. పైసలు లేనిదే పనిచేయరు. ఇక ఈఎన్సీ కనకరత్నం మొదటి నుంచి అంతే అంటూ రిటైర్ అయిన మరో ఏడాది కొనసాగింపు అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇరిగేషన్ ఈఎన్సీగా రమేష్ బాబు అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. సో ఇట్లా పంచాయతీరాజ్ శాఖలు, కాళేశ్వరంలు, ఈఎన్సీలు, ఇక ఇంజనీర్లు చెప్పుకుంటూ పోతే ఎవరికి వాళ్ళు దోసుకునుడు దాసుకునుడే. పైకి మాత్రం ఉత్తములు. స్వేచ్ఛలు చూస్తే వ్యవసాయానికి పెద్దపీట అంటూ వార్త కనిపిస్తుంది. 21 నుంచి పార్లమెంటు, 100 జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక కామన్గా దుబాయ్ డీలింగ్స్ ప్రభుత్వం మారాక వ్యాపారం అంతా అక్కనేనంట. 10 ఏళ్ళు సంపాదించిన సొమ్మంతా. అంటే ఇక ఏ లీడర్ ఎన్నిసార్లు వెళ్ళారో, ఎక్కడెక్కడ ఉన్నారో స్వేచ్ఛకు ముందే తెలుసు అంటూ కేదార్ మృతిపై గతంలోనే వార్తలు అంటూ వార్త కనిపిస్తుంది. సో ముందే చెప్పిన స్వేచ్ఛానికి మస్తు ఖర్చు పెడుతున్నారట మనోళ్ళు. తీసుకుపోయి మొత్తం అక్కడ గుబాయిల మస్తు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారట. ఇక దాగుడు మూతలు అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. సో దాగుడు మూతలు సీఎం సమావేశంలో ఏం చర్చించారు? బనకచెర్లపై చర్చించామన్న ఏపీ మంత్రి అసలు ఆ ప్రస్తావనే రాలేదన్న తెలంగాణ ప్రభుత్వం. నీటి పంపకాలపై తేలని లెక్క అంటూ వార్త కనిపిస్తుంది. ఇక చక్రం తిప్పేదెవరు? పవర్ స్టేట్ చీఫ్దా, ఇతరులదా? త్వరలో కొత్త కార్యవర్గం తెర వెనుక కీలక నేతలంటూ రామచంద్రరావు మార్క్ ఉంటుందా, కీలక నాయకుల ఇంపాక్ట్ ఉంటుందా అంటూ ఒక వార్త బీజేపీకి సంబంధించి కనబడుతుంది. ఇంకా హైలైట్గా ఏమున్నది? ఇక క్యాబినెట్లో కాసుల పంచాయతీ, మంత్రుల మధ్య కౌంటర్లు, ఫండ్స్ విడుదల చేయాలంటూ ఒత్తిడి, ప్రాజెక్టులు పెండింగ్ పడుతున్నాయంటూ ఆవేదన. సీఎం డిప్యూటీ సీఎంలకు షాక్, వెలుగులోకి సంచలన విషయాలంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్. నమస్తే తెలంగాణ చూస్తే లేదు, నమస్తే తెలంగాణ అదే బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అని చెప్పేసి ఓ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్ అంటూ కీలక మంత్రి తెరచాటు బేరం అంటూ వార్త హైలైట్గా కనిపిస్తే, తెలంగాణకు డేంజర్ బెల్స్, ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ మరొక వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇవే ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒక్కసారి మనం హెడ్లైన్స్ చూసినాం కదా. బాగా హైలైట్ కనబడుతున్నటువంటి అంశం కల్వకుంట్ల కవితది కావచ్చు, బనకచెర్ల కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు కావచ్చు. ఇవి మనకు హైలైట్గా కనబడతా ఉన్నాయి. ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోయేటువంటి